అర్థం కావడంలే. అంటే ఒకరికొకరు తిట్టుకున్న వారు ఇప్పుడు ఒకరే కలిసి ఒక తాడు మీద ప్రయాణం చేసి ఎదురొస్తున్నారు. దాన్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం లేని పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు మేడం అన్నారు వైసీపీ పార్టీ యొక్క విధానాలు నచ్చకొచ్చారు అని. అసలు జనసేన పార్టీ విధానాలు నచ్చక 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులే లేరు వీళ్ళకి. వీళ్ళు మాట్లాడితే ఎట్లా? అభ్యర్థులు లేకపోతే గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఎవరండి? కాదండి, 175 నియోజకవర్గాల్లో లేరు అని చెప్తున్నా. మీకున్న 11 కదా వచ్చింది. అదే సరేలే, మాకున్న 11 వచ్చినాయి, అంతకుముందు ఎన్ని వచ్చినాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. ఒకటి, మన జయమంగళం గారు వెంకటరమణ గారు రాజీనామా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు వారు పంపించారు స్పీకర్ గారికి. కానీ హైకోర్టు కానీ మన చట్ట సభలు మండలి కానీ రెండు ఈక్వల్ రేంజ్ లో ఉంటాయి. అంటే చట్టసభలలో చట్టాన్ని తయారు చేస్తే కోర్టుల్లో దాన్ని అమలు పరుస్తారు విధి విధానాలనంతా కూడా. ఈ రెండు కూడా మనకు అనుకుంటే సుప్రీంలే. అంటే కోర్టు వారు పంపించిన దాన్ని మండలి చైర్మన్ పరిశీలిస్తారు. తప్పేముంది దాంట్లో? ఏదో 4 వారాలు ఇచ్చారు, చూశారు. మనము గతంలో చూద్దాం, కొంచెం గతానికి పోదాం. వీళ్ళు 2014-19 అప్పుడే 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొన్నా సరే, లేదు ప్రలోభ పెట్టినారనుకుందాం, లేదు వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోయినారనుకుందాం. అప్పుడు కూడా గతంలో మేము కోర్టు పోతే హైకోర్టు వారు ఇలానే అప్పుడు స్పీకర్ కి ఇచ్చారు, దాన్ని పరిశీలించండి, వాళ్ళను చూడండి, వారిపై వేటు వేయాలా లేకుంటే ఏమి చేయాలా అని పంపించారు. దాన్ని ఏం చేశారు అప్పటి కోడలి శివప్రసాద్ గారు? వీరు శుద్ధ పూసల మాదిరి చెప్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఏం చేశారండి? అప్పుడు కోడలి శివప్రసాద్ గారు ఏం చేశారు? అంటే వారు అలా చేశారని మీరు కూడా ఇలానే చేస్తారా? అట్లా కాదు, నేను చెయ్యాలని చెప్పలేదు. అప్పుడు ఏమి జరిగింది అని అడుగుతున్నా. వారి గురించే వారి నోట్లోనే సమాధానం చెప్పమండి. నేను అప్పుడు ఆయన అలా చేశారు, ఇప్పుడు ఇలా చెయ్యాలి అని నేను అనడం లేదు. అప్పుడు ఏమి జరిగింది అని గుర్తు చేస్తున్నాను అంతే. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది చూద్దాం. అదొకటి. చైర్మన్ నిర్ణయము కోర్టు ఆదేశాల వరకు చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఇంకా ఇప్పుడు మరి ఇంకొక రెండవ అంశానికి వస్తే, దీన్ని చైర్మన్ ఆమోదించిన తర్వాత ఎవరికి రావాలి అనే అంశాలను కొంచెం దీని గురించి కూడా ప్రస్తావించారు. దీని గురించి కూడా అందరికీ జగమెరిగిన సత్యం అది. అంటే ఈ జయమంగళం వెంకటరమణ అనేవారు వైసీపీ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ అయిన తర్వాత వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అనుగుణంగులు, వారి యొక్క బాటలో నడిచేవారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇది రేపొద్దునే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎమ్మెల్సీ ఇప్పించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పోవడానికి కారణం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారే. ఎందుకంటే ఈ యొక్క ఎమ్మెల్సీని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇయ్యాలా అని జనసేన పార్టీ అనుకున్నారు, వారి యొక్క నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగానే వారు జయమంగళం గారితో పాపము ఆయనతో రాజీనామా చేయించారు. ఇటువంటి పార్టీ జనసేన పార్టీ. రాజీనామా చేయకపోయినా బెదిరించి కట్టడి చేసి చేతులు కట్టేసి చేయించారా ఏంటి? మీరు భలే చెప్తారు సార్. చిన్నపిల్లాడండి, మాజీ ఎమ్మెల్యే, 2009 ఎమ్మెల్యే ఆయన జయమంగళం వెంకటరమణ. ఎమ్మెల్యేనే అంతా సరే, అంతా ఓకే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు బాటలో నడుస్తారు. వారి యొక్క మిత్రులు సహచరులు ఏదో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కావాలని చెప్పే రాజీనామా చేయించారు. ఇప్పుడు వచ్చేది కూడా ఒకవేళ ఆమోదం జరిగితే వచ్చేది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికే. రాసి పెట్టుకోండి ఈరోజు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వారు మొదటి బెంచ్ లో ఉండేవారు. అంటే ఏదన్నా ముఖ్యమంత్రి స్థాయిలో మీటింగులు జరిగినా కూడా మొదటి స్థానంలో ఉండేవారు. కానీ వారు జనసేన లేకపోయిన తర్వాత వారి యొక్క పాపము బాధ వర్ణనాతీతం. ఎక్కడికి వెళ్ళారు? నన్ను ఎప్పుడు మీటింగ్ లో చూసా, 3వ లైన్ లో కూర్చోబెట్టారు. 3rd లైన్. ఆయన ఏమి, ఆయన క్యాడర్ ఏమి, ఆయన నాయకత్వం ఏమి, ఆయన యొక్క పటిష్టమైన నాయకుడు ఆయన. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. బహుశా మీరు అది మర్చిపోయినట్టున్నారు. ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. కాదు, ఎన్ని పొగడ్తలు ముంచినా కూడా వెనక కూర్చోబెడితే ఈ క్యాడర్ లో ఏమొస్తుందండి? క్యాడర్ లో అతనికి మైనస్ పాయింట్ రాలేదా? కానీ ఒకటి, నేను దీన్నేమి ఒకవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వచ్చినా నేనేమి మనం స్వాగతిస్తాం. ఎందుకంటే లీడరు, అందులో మా దగ్గర మా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు. రేపు పొద్దునే ఏదన్నా అక్కడ జరిగితే కూడా మరి వెంటనే మా పార్టీలోకి వచ్చేటువంటి నాయకుడే. వీరంతా సొంత కూటికి వచ్చేవాళ్ళే ఇప్పుడు పోయిన వాళ్ళంతా కూడా. వైసీపీ కలలు కంటుందా? అట్లా కాదు నేను చెప్పేది.
వీరంతా కూడా సొంత గూటికి వచ్చారే. కాదు, కానీ వీళ్ళందరూ వారు వస్తారని చెప్పేసి ఆ నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పెట్టుకోకుండా ఉంటే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. చూసుకోండి, ఎన్నికలు మేము వచ్చేస్తాయి. అట్లా మా పార్టీ అట్లా ఇబ్బంది అక్కడ పడే బాలినేని గారు పరిస్థితి వస్తారు, ఉండదు. ఇక్కడ సామినేని గారు వస్తారు, లేకపోతే ఆలనాని గారు వస్తారు, లేకపోతే మోపిదేవి వెంకటరమణ గారు వస్తారు అని చెప్పేసి ఆ అది కాదు, ఇన్ఛార్జీలను తయారు చేసుకోకపోతే రేపొద్దున మళ్ళీ ఇబ్బంది పడిపోతారు. కాదు, ఎవరొచ్చినా మా యొక్క విధి విధానాలు, మా యొక్క పార్టీ మాకు ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక్కటే గారు గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి పోయి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సన్నిహితులతో మిత్రులతో విన్నా. ఆ పార్టీలో జరిగేటువంటి వారికి అవమానకరమైన విషయాలంతా కూడా నేను విన్నా, వారి ద్వారా తెలుసుకుంటున్నా. కానీ ఈ జనసేన అనేటువంటి పార్టీ అంటే ఒకటి, ఈ యొక్క వాళ్ళకి 175 నియోజకవర్గాల్లో భూతద్దం వేసుకున్నా దొరకదు. ఏదో 21 స్థానాలు మన దొరికాయి. ఈ కూటమి పుణ్యమా అని బీజేపీ, ఒకవేళ తెలుగుదేశం పుణ్యమా అని 21 గెలిచారు, వచ్చేసింది, దాని కథ వేరే. కదా ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే మీరు తెలుగుదేశం పుణ్యమా అని జనసేన గెలిచిందని వదిలేస్తారు, జనసేన పుణ్యమా అని తెలుగుదేశం గెలిచిందని వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక స్టాండ్ మీద ఉండండి. జనసేన వల్ల టీడీపీ గెలిచిందా, టీడీపీ వల్ల జనసేన గెలిచిందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వల్ల వీళ్ళు గెలిచిందంటారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ వల్ల వాళ్ళు గెలిచిందని మాట్లాడుతుంటారు. కాదండి, మేము చెప్పుకోవడం వారు మా వల్లనే గెలిచింది అని పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్ లో చెప్పారు. మా చంద్రబాబు నాయుడు గారు గాని, వారి కొడుకు సుపుత్రుడు గాని వాళ్ళు ఏం చెప్పారు? మా వల్లనే వాళ్ళకు 21 రాగలిగాయి అని చెప్పారు. ఎవరి పాటికి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది మేమేం చెప్పేది కాదు, వాళ్ళు చెప్పినది మేము గుర్తు చేస్తున్నాం. ఒక్క నిమిషం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గాని, సామినేని ఉదయవాన్ గారు జగ్గంపేట నియోజకవర్గస్తులు గాని, మరి కిలారి రోసయ్య గారు గాని, వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పోయారు. మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు అక్కడికి వీరికి పోయిన తర్వాత ఒరిగినది ఏమీ ఒరిగింది లేదు. వాళ్ళ అవమానాలతో ఆ పార్టీని ఎప్పుడు వీడాలా, ఎప్పుడు అవకాశం వస్తుంది అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క ఏది ఏమైనా కూడా ఈ యొక్క అంశాన్ని చైర్మన్ గారు పరిశీలించి వచ్చిన మీదట వారికి ఎవరికి ఇయ్యాలా, ఏమి ఇయ్యాలా, ఎవరికి ఏ పార్టీకి తెలుగుదేశంకి వస్తుందా, లేకుంటే జనసేనలో ఉన్నటువంటి మా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇస్తారా అన్న అంశాలను ఆ పార్టీలు వాళ్ళు మల్లా గుల్లలబడి వారు తలలు ఓడగొట్టుకొని తేల్చుకుంటారు. ఇచ్చే విషయం మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు వీరు సమాధానం చెప్పేటప్పుడు ఆ 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అప్పటి స్పీకరు ఎన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నాడు? ఆ నిర్ణయాన్ని ఇంతవరకు ఆ నిర్ణయం ఏమన్నా వచ్చిందా? సుత్తపూసల మాదిరి మాట్లాడేటప్పుడు గతంలో కూడా ఆలోచించి దానికి సమాధానం చెప్పమనండి వాళ్ళని. రైట్, 3 పార్టీల నుంచి 3 ప్రతినిధులు చెప్పారు. సో ఇక కృష్ణారెడ్డి గారు అనలిస్ట్ గా వారి అభిప్రాయం వారు చెప్తారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. ఇక మిమ్మల్ని ప్రశ్న అడిగేది ఏం లేదు. ఇక 3 పార్టీల అభిప్రాయాన్ని మరి ఎవరిది కరెక్ట్, ఎవరిది తప్పు, సో చైర్మన్ గారు, శాసన మండలి చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారనే చెప్పాలి. రమణాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడినటువంటి మాటల దగ్గర నుంచే నేను ప్రారంభిస్తాను. ఆయన ఒక ప్రస్తావన చేశారు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు ఉన్నారో, ఎవరైతే మీరు